రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు 465 కోట్లు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి. గత సంవత్సరం కంటే ఈసారి 100 కోట్లు అధికంగా కేటాయించారన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి స్వీట్స్ పంచారు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన క్రీడలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. క్రీడా సదుపాయాలు, క్రీడాకారులకు ప్రోత్సాహం, మైదానాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు శివసేన రెడ్డి. Thank you, sir. CM sir, thank you, sir. Thank you, sir. Thank you, sir. CM sir, thank you, sir. 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 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నుంచి పోల్చుకుంటే ఇప్పటి వరకు ఏ రోజు కూడా స్పోర్ట్స్ కు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఈ రోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత తెలంగాణలో విద్యార్థులు ఎక్కడ కూడా డ్రగ్స్ సైడ్ మళ్ళకుండా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉండేటువంటి ఎన్నో గ్రౌండ్స్ ని పడాబట్టినటువంటి గ్రౌండ్స్ అన్నింటినీ ఈ రోజు పునరుద్ధరించడం, దానికోసం రాబోయే కొత్త గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. పిల్లలకు కావాల్సిన ఎన్నో మెటీరియల్స్ ఏర్పాటు చేయాలి. వాళ్ళని నేషనల్ స్థాయికి తీసుకుపోవాలి. ఒలింపిక్ స్థాయికి తీసుకుపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మీద పెద్ద బాధ్యత ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు కావాల్సినటువంటి నిధులను కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేదు ఇంతగానం నిధులు. ఈరోజు పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి నిధులతో పోలిస్తే ఈసారి 29% పెంచడం జరిగింది. కాబట్టి ఈరోజు స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా, రాష్ట్రంలో ఉండే క్రీడా అభిమానులందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు.